చిలకలూరిపేట ప్రజాగలం సభకు టీడీపీ జనసేన బీజేపీ భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో భారీగా జన సమీకరణకు దృష్టి పెట్టాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఒకే వేదికపై కనిపించనున్నారు. అలాగే 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే. ప్రధాని మోదీ సాయంత్రం సభకు వస్తున్నప్పటికీ జనం మాత్రం ఉదయం నుంచే రావడం మొదలుపెట్టారు. మోదీ పాల్గొన్న సభ కావడంతో వేదికపైకి పరిమితంగానే నేతలను అనుమతిస్తున్నారు. ప్రజాగలం సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి సభ, భారీ బహిరంగ సభ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. ఇది చిలకలూరుపేట మండలం బొప్పుడి గ్రామంలో ఈ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి మనం విజువల్స్ లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచే ఈ సభ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రధాని కూడా ఈ యొక్క, ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన 3 పొత్తులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఈ సభని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే అని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా ఈ సభ మాత్రం రాజకీయంగా ఒక చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఈ యొక్క సభ పూర్తిగా కూడా ఆకర్షణగా మారనుంది. ఎన్నికలకి ప్రధాన ఎజెండాగా కూడా ముందుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది ఇప్పటికే. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలయికలు కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పొత్తులో వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా 2014 ఎన్నికల్లో మొట్టమొదటి సభ కూడా గుంటూరులోనే పెట్టడం జరిగింది. కాబట్టి అదే సెంటిమెంట్ తో కూడా మళ్ళీ అదే సభని ఇప్పుడు గుంటూరులో ఈ యొక్క సభని నిర్వహిస్తామని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా నిన్న విడుదలైనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. అయితే ప్రస్తుతం 57 రోజుల పాటు ఎన్నికలకి సమయం ఉంది. కాబట్టి ఏ విధంగా వెళ్తామో అదే విధంగా ఏపీని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకెళ్లాలి, మరి ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ఈ యొక్క ప్రసంగం చేస్తారు, రాష్ట్రానికి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక హోదా కావచ్చు, ఇటువంటి అంశాలనున్న నేపథ్యంలో ప్రధాని ఈ యొక్క వేదికగా ఏమన్నా ఒకవేళ ఈ యొక్క వేదికగా ప్రత్యేక హోదా పైన కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మాట్లాడదని చెప్పేసి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సభ విషయానికి వచ్చినట్లయితే సభ పూర్తిగా 300 ఎకరాల్లో ఈ సభకి పూర్తి ఏర్పాట్లు చేశారు. 300 ఎకరాల్లో సభకు సంబంధించి ప్రజలు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఒక పక్క బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలు వస్తారు కాబట్టి, ఇక్కడ కార్యకర్తలు వస్తారు కాబట్టి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఈ స్టేజీకి సంబంధించి మా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్టేజీ పూర్తిగా కూడా సెంట్రల్ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా స్టేజీ అంతా కూడా సెంట్రల్ కమాండోస్ యొక్క ఆధీనంలోకి తీసుకున్నారు, సెంట్రల్ సెక్యూరిటీ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురుగా రాబోతా ఉన్నారు. ముగ్గురు కలయికతో ఏ విధంగా వెళ్ళబోతా ఉన్నారనే అంశంపై కూడా 10 లక్షల మంది సాక్షిగా ఈ యొక్క సభలో వాళ్ళైతే ప్రసంగించే అవకాశం కనపడతా ఉంది. మరి ఇలా ప్రసంగంపై కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఇక్కడ మేనిఫెస్టో, అంటే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఉందో, ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా విడుదల చేసే అవకాశం ఉంది. సెంట్రల్ నుంచి ఎటువంటి ఫండ్స్ వస్తాయి, అదేవిధంగా సెంట్రల్ నుంచి ఏపీకి ఎటువంటి హామీ ఇస్తారు, అదేవిధంగా ఏపీలో ఒకవేళ రేపు టీడీపీ ఈ మూడు పార్టీలపై అధికారంలో ఏపీలో అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఇటువంటి అంశాలన్నీ ఇక్కడ ప్రసంగించే అవకాశం అయితే కనబడతా ఉంది. కొద్దిసేపట్లోనే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ కార్యకర్తలు సంబంధించిన కార్యకర్తలంతా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతానికైతే భారీ బందోబస్తు కూడా అక్కడ ఎటువంటి మంది అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే పడుతుంది. నాయకులంతా కూడా మరి కొద్దిసేపు ఇక్కడ చేరుకునే అవకాశం అయితే పడతా ఉంది. మాత్రం 3 గంటలకి ప్రారంభమవుతుంది పరిస్థితి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
చిలకలూరిపేట ప్రజాగలం సభకు టీడీపీ జనసేన బీజేపీ భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో భారీగా జనసేన సమీకరణకు దృష్టి పెట్టాయి. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఒకే వేదికపై కనిపించనున్నారు. అలాగే 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే. ప్రధాని మోదీ సాయంత్రం సభకు వస్తున్నప్పటికీ జనం మాత్రం ఉదయం నుంచి రావడం మొదలుపెట్టారు. మోదీ పాల్గొన్న సభ కావడంతో వేదికపైకి పరిమితంగానే నేతలను అనుమతిస్తున్నారు. ప్రజాగలం సభా ప్రాంగణం నుంచి మరింత చిలకలూరిపేట ప్రజాగలం సభకు టీడీపీ జనసేన బీజేపీ భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో భారీగా జన సమీకరణకు దృష్టి పెట్టాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఒకే వేదికపై కనిపించనున్నారు. అలాగే 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే. ప్రధాని మోదీ సాయంత్రం సభకు వస్తున్నప్పటికీ జనం మాత్రం ఉదయం నుంచే రావడం మొదలుపెట్టారు. మోదీ పాల్గొన్న సభ కావడంతో వేదికపైకి పరిమితంగానే నేతలను అనుమతిస్తున్నారు.